నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆయన ఏమైనా కేసుల గురించి మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుష్కర కాలమైంది మీరు బెయిల్ మీద బయటకొచ్చి మీ కేసులు ఏమైనాయి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఒక వార్త వినిపిస్తుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ ఎత్తేయబోతున్నారు అని. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే దీనికి సాక్ష్యమని. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది? ఏ కేసుని బేస్ చేసుకుని ఇస్తుంది? ఆ ఒక్క తీర్పు వల్ల అన్ని కేసులు ఎలా కొట్టేస్తారు, అన్ని కేసులు ఎలా క్లోజ్ అవుతాయి? సో దీని మీద క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. సుప్రీంకోర్టు తీసుకునే డెసిషన్ అండ్ ఇచ్చే ఒక తీర్పు ఒక కేసుకు సంబంధించి దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోబోతున్నాయి, అన్ని ఎత్తేయబోతున్నారనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ తీర్పు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కాదు అవి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించిన కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులు. ఈ కేసులకు సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం కొట్టేసే అవకాశం ఉంది. ఎందుకనంటే సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పింది, ఎవరైతే మతం మారుతారో, అవును, మతం మారితే మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది చెల్లదు అని చెప్పి ఇచ్చింది కదా. ఎస్సీ ఎస్టీల కింద రారు అని చెప్పారు కదా. ఈ కేసును బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో అనేక మంది మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఏదైతే ఉన్నాయో, అట్రాసిటీ కేసులు, ఇవన్నీ కొట్టేయడానికి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా ఇప్పుడు న్యాయవాదుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరిని ఇబ్బంది పెట్టాలో వాళ్ళని టార్గెట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు 2019 నుంచి 2024 మధ్యలో. అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల మీద ఏ కేసు పెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేసేయండి అని చెప్పి ఇలా పెట్టించేశారు. అన్నీ ఆల్మోస్ట్ ఆధారాలు లేనటువంటి కేసులు. ఇప్పుడు ఇది ఆనంద్ కూడా అదే కదా, ఆనంద్ పాస్టర్ కూడా అదే కదా. ఆనంద్ పాస్టర్ని రామిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు దుర్భాషలాడారు, కులం పేరు పెట్టి తిట్టారు అనేటువంటి, దూషించారు అనేటువంటి పేరుతోటే కదా ఆయన మీద కేసులు పెట్టింది. ఆయన నేను దూషించలేదు మర్రో మీకు అని చెప్పినా కానీ రామిరెడ్డి మీద కేసులు పెట్టించారు. కేసు పెట్టిస్తే ఆయన లాస్ట్కి హైకోర్టులో వేస్తే వాద ప్రతివాదన విన్న తర్వాత వాస్తవాలు ఏమైనా ఉన్నాయా లేదని చూసిన తర్వాత ఏం తెలిసారు, ఎస్సీ ఎస్టీ కింద అసలు రాడు ఇతను క్రిస్టియను కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద రాడు, అట్రాసిటీ కేసు అనేది చెల్లదని చెప్పి హైకోర్టు చెప్తే, హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పాస్టర్ ఆనంద్ అనే అతను. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఓవరాల్గా మొత్తం భారతదేశంలో మొత్తం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఒక తీర్పు ఇచ్చేసింది. ఏమి ఇచ్చింది, మతం మారితే మీకు రిజర్వేషన్ అనేది ఉండదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు అని చెప్పేసింది. అయిపోయింది, స్పష్టత వచ్చేసింది. దీంతో ఈ రామిరెడ్డి గారు గెలిచినటువంటి కేసుని బేస్ చేసుకొని మొత్తం కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వైండప్ చేయాలి అనే దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తుంది. ఆ ప్రతిపాదన పెట్టారు. ఎందుకంటే కొన్ని వందల కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ అనేది. అందుకే ఆ కేసులన్నింటినీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం హోల్సేల్గా మూకుమ్మడిగా ఈ కేసులన్నీ చెల్లేవి కాదు అని చెప్పి ఒక తీర్మానం చేసి జ్యుడిషియరీకి పంపిస్తే అది పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇవన్నిటిని కూడా కొట్టేసేదానికి అవకాశం ఉంది. ఓకే, జగన్ గారి కేసులు కాదు, వ్యక్తిగతమైన ఆర్థికపరమైన కేసులు కాదు. ఆల్రెడీ సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది ఆయన కేసులు. వ్యక్తిగత హాజరు నుంచి ఆయన మినహాయింపు పొందారు. వ్యక్తిగత హాజరు కావట్లేదు ఆయన. దాదాపు 6 సంవత్సరాల నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు ఆయన. ముఖ్యమంత్రి అయ్యాము అని చెప్పి అప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. లేదంటే ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాలి నాంపల్లిలో. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులోనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సిబిఐ ఆయన్ని వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పేసి పిటిషన్ కూడా వేయలే. ఆ మధ్య లండన్ వెళ్ళినప్పుడు ఏదో ఫోన్ నెంబర్ మార్చారని చెప్పేసి కోర్టు రమ్మంది. కోర్టు రమ్మంటే కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వస్తే బేగంపేట నుంచి కోర్టు దాకా పెద్ద ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని చూపించి ఇదిగో నేను వస్తే ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నన్ను వ్యక్తిగతంగా హాజరు కమ్మంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మరి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే జనం ఉండాలిగా. బేగంపేట నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు ఉన్నారు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే జనం ఉండాలిగా, లేరు.
అంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయం నుంచి మినహాయింపు పొందడానికి మాత్రమే ఈ ర్యాలీలు లేదంటే జన సమీకరణ ఇవన్నీ చేస్తున్నారు. అంతే తప్ప ఆయన వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏముంటుంది? ఏముండదు. కనీసం కోర్టు అయినా సరే 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు, ఈ ట్రయల్ చేద్దాము, రెగ్యులర్ ట్రయల్లో రమ్మని చెప్దాం, ప్రతి శుక్రవారం రావాలి కదా, వ్యక్తిగతంగా రావట్లేదని చెప్పి సిబిఐ పిటిషన్ వేయాలి కదా. సిబిఐ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కోర్టు పరిశీలిస్తుంది. కోర్టు ఏం చెప్తుందో తర్వాత సంగతి. సిబిఐ అయితే వేయాలి కదా పిటిషన్. సిబిఐ ఎంతవరకు పిటిషన్ వేయాలి. పిటిషన్ వేయకపోగా అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పుడు చర్చ జరిగేటువంటి పరిస్థితి ఈ కేసుల్లో. ఇప్పుడు రామిరెడ్డి గారి కేసు కూడా అదే కదా. ఇప్పుడు ఎంతమంది మీద పెట్టారు? ఎస్సీ అట్రాసిటీ 2019 నుంచి 2024 మధ్యలో మీరు ప్రభుత్వం విధానాల్ని తప్పుపట్టారనుకోండి, దేశద్రోహం కేసు, లేదు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్ని ఏదైనా తప్పుపట్టినా లేదా సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఎస్సీ కేసులు పెట్టేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇళ్ల మీదకి పోలీసులు పంపించడం, వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, 1 రోజు 2 రోజులు అక్కడ కూర్చోబెట్టడం, ఆ తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం, కోర్టులో సబ్మిట్ చేయడం, జైలు పంపించడం. ఇదే పని 2019 దాదాపు 3000 కేసులు ఫైల్ అయ్యాయి. 3000 కేసులు సుమారుగా. అన్ని ఎస్సీ అట్రాసిటీ కాదు కానీ టోటల్గా సోషల్ మీడియా మీద వీటన్నిటి మీద. ఇప్పుడు ఈ కేసులన్నింటిని పరిశీలిస్తే ఎక్కువ భాగం ఎస్సీ అట్రాసిటీ కేసులు. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతోటి ఇవన్నీ ఒకేసారి మూకుమ్మడిగా మొత్తం కొట్టేసే అవకాశం ఉంది. ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ సునీల్ ఉన్నాడు కదా, సునీల్ ఐపీఎస్, ఈ సునీల్ ఐపీఎస్ ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన బీసీగా చదువుకున్నాడంట, బీసీ రిజర్వేషన్ తోటి. ఉద్యోగం పొందిందేమో ఎస్సీ రిజర్వేషన్. చదువుకునేటప్పుడు బీసీ, ఉద్యోగం ఏమో ఎస్సీ అంట. ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. రఘురామకృష్ణరాజు గారు కూడా అప్పుడు ఆ మధ్య కాలంలో ఒకళ్ళది ఇతను క్రిస్టియను, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పి ప్రూవ్ చేశారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకొని ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కనుక అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయాలి. ఇది ఒక బాధ్యత ప్రతి పౌరుడిది కూడా. రిజర్వేషన్ల విషయంలో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద ఎత్తున ఒక యుద్ధంలాగా చేయాలి. వ్యక్తిగతమైనటువంటి అంశంగా తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళ సమస్యగా తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఎవరైతే క్రిస్టియన్గా మారుతారో వాళ్ళకి రిజర్వేషన్ వర్తింప చేయొద్దు అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేయాలి ఆధారాలతో సహా. ఆ విధంగా చేస్తే తప్ప పరిష్కారం కాదు. లేదంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారు. ఎన్ని ఫాల్స్ కేసులు ఉన్నాయో ఎస్సీ అట్రాసిటీ కేసులు. సో ఇది గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సెక్షను మేము చాలా సందర్భాల్లో చూసాం మేము. అంటే అసలు నిజం లేకపోలేదన్న, నిజం ఉంది కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. భయపించేటువంటి పరిస్థితి, ఈ చట్టాన్ని ఉపయోగించుకొని భయపించే పరిస్థితి ఉంది అగ్రవర్ణాలను. ఇది పూర్తి రివర్స్గా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు తీర్పుని బాగా స్టడీ చేసి సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పారు, రిజర్వేషన్లు అనేది ఫస్ట్ వీళ్ళకి ఉండకూడదు క్రిస్టియన్గా మారితే అనే దాని మీద అందరూ అలర్ట్ కావాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.